ఏదో తెలుసుకొని అవతల పడేయటం జరుగుతుంది. ఏదో వింటున్నాం, ఏదో చెబుతున్నారు అని అనుకోవటం ఒకటి, పైన చెప్పింది జరగటం లేదనే ఒక మనస్సులో చాలామందికి ఒక రకమైనటువంటి జ్యోతిష్యం మీద సదభిప్రాయం కొంత మార్చుకున్నారు. ఇదంతా మార్పు రావడానికి కారణం ఏమిటి అనేది వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే, కుటుంబంలో నలుగురున్నారు, భార్యాభర్త, తల్లి తండ్రి, పిల్లలు. మరి తల్లి భార్యాభర్త ఇద్దరు, తల్లిదండ్రి ఇద్దరు, నలుగురు. అందరిలో పెద్దవాళ్ళు తల్లిదండ్రి. తల్లిదండ్రులు వయసు పెరిగి వృద్ధాప్యం వచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళ శక్తి, వాళ్ళ ధనం, ఆస్తి సర్వస్వం ధారపోసి పిల్లల్ని తనకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. ఇంత జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? స్వార్థం ఎక్కువైపోతుంది. ఆ స్వార్థానికి అంతులేని స్వార్థం. అవసరమైన స్వార్థం వరకు పర్వాలేదండి. కొంతమందికి ఎట్లా ఉందంటే, ఎప్పుడు తినేవాడు కూడా అట్లా వీళ్ళతో నాలుగు రాచుకొని నలుగురిలోకి వస్తే వాడికి ఏదో ఎక్కువ తిన్నాడు అనుకుంటాడని కడుపులో నింపుకోకుండా వాడు పెడతాడు. ఎప్పుడు తినని వాళ్ళు ఏం చేస్తారంటే ఆవురమని విపరీతంగా తింటారు. వాడికేమో నీతో సమానమైన వాడిని నువ్వు పిలిస్తే వాడు పూర్తిగా తిండు, పెట్టిన మొత్తం పారేసేస్తాడు. తిండికి మొహమాచిన వాడు ఆవురమని తింటమే కాకుండా ఇంకా తృప్తి తీరక ఎక్కువగా పెట్టించుకొని తినగా లేక పారేసిపోతాడు. వాడు తినగలిగి తినకుండా పారేసిపోతాడు ఉన్నవాడు. లేనివాడు విపరీతమైన ఆశ, మళ్ళీ పోతే రాడేమో, మళ్ళీ వడ్డించరేమో అని దురాశతో పెట్టుకొని వాడు పారేస్తాడు. ఎట్లా పారేసిన అవుతోంది? ఇద్దరు పారేస్తున్నారు. ఎవరు జాగ్రత్త చేయట్లేదు. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య ఎక్కువైపోయింది. ఈ సమస్య ఎంతవరకు వచ్చిందంటే, రెండు సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. ఏమిటంటే దురాశ ఒకటి, రెండోది స్త్రీ వ్యామోహం ఒకటి. ఈ రెండిటి వల్ల జనం పాపం పెరిగిపోయింది. ఆ పాపం వల్ల ఎన్ని జాతకాలు చెప్పినా ఆ పాపం ఎట్లా పోతుంది, ఈ పాపం ఎట్లా పోగొట్టుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన లేక నీ డేట్ ఆఫ్ బర్త్, జన్మలగ్నం లేకపోతే గోచారం రీత్యా జాతకం చెబుతూ ఉన్నాం. కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. శాంతం జరగకపోవడానికి కారణం ఏంటంటే మనమే కారణం అనేది ముందు అర్థం చేసుకోవాల్సిన అవసరం బాగా ఉంది. దానివల్ల నేను చెప్పబోయేది ఏమిటంటే, మనిషి అయినటువంటి వాళ్ళకి మార్పు రావట్లేదు, తన ప్రవర్తనలో మార్పు రావట్లేదు. చూడండి, మానవ జాతి కంటే మిగతా జాతులన్నీ కూడా ఏ సమయానికి, మరి ఎండాకాలం ఎట్లా, వానాకాలం ఎట్లా, చలికాలం ఎట్లా, మరి వాళ్ళ సంతానం ఉత్పత్తి చేసుకునేది ఎప్పుడు, పుట్టిన సంతానం ఏ విధంగా జాగ్రత్త చేసుకునేది, మరి అన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. కిషోర మర్కట న్యాయం అన్నారు. కోతి ఏం చేస్తుందంటే, తనకు పుట్టిన పిల్ల పొట్టని ఖర్చుకొని తల్లి చెట్లకి దూకుతుంటే కూడా పొట్ట వదిలిపోతుంది. అయితే పిల్ల కూడా తన ఆహారం తను సంపాదించుకొని తింటూ తను ఎగిరి దూకే పరిస్థితి వస్తే ఆ తల్లి పొట్టను కలుచుకొని ఉన్నటువంటి పిల్లని పీకి కొట్టి నెట్టవతల బారేస్తుంది. 10 సార్లు నెట్టావిడికి దాని అది బతుకుతుంది. మనం ఆ పని చేయట్లేదు.
పెద్దవాళ్ళు చేస్తున్న మొట్టమొదటి తప్పేమిటో బాగా ఆలోచించండి. నాకంటే నా పిల్లలు హీనంగా బతకూడదు, నా పిల్లలు ఉన్నతంగా బతకాలి అని తయారు చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఎంతసేపు మిషన్ వర్క్ లాగా చదువైపోయింది. ఒక సెకండ్ ఖాళీ ఉండటంలా, మంచి చెడు తెలుసుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. మంచి చెడు తెలుసుకుంటానికి మా టైంలో రామాయణం, భారతం, భాగవతం, భర్తృహర సుభాషితాలు, సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం ఇట్లాంటివన్నీ కూడా తెలుగు పద్య భాగం గద్య భాగం అన్నీ ఉండేవి. అవి తీసి పారేశారు. ప్రవర్తన నియమావళి తెలుసుకుంటానికి తగిన చదువు లేదు. ఇది తెలియకపోవటం ఏమైందంటే ఇష్టానుసారమైన పరిస్థితి వచ్చేసింది. మరి ఏమిటంటే కోతులు ఉన్నాయండి, కొండ ముచ్చుంటుంది. కొన్ని వందల కోతులు చెడ మీద కూర్చు గోలు చేస్తుంటే ఒక్క కొండ ముచ్చుని పెంచితే కోతులు పారిపోతాయి. ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? ఆడ మనిషి కనబడితే మగవాడు ఎమ్మడబడుతున్నాడు, మగవాడు కనబడితే ఆడ మనిషి ఎమ్మడబడుతుంది. ఇది చాలా మానవ జాతికి చాలా చెడు జరుగుతోంది. ఇదివరకల్లా ఉన్న ప్రవర్తన ఏంటంటే ధర్మం, భార్యాభర్త ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి, సంసారం ఎట్లా ఉండాలి, ఈ ధర్మాన్ని తప్పిపోవటం. స్త్రీ వ్యామోహం మగవాడికి, పురుష వ్యామోహం ఆడదానికి తయారైపోయి కన్న సంతానాన్ని, కని పెంచిన తల్లిదండ్రుల్ని విసర్జించేసి మన హిందూ మతం యొక్క ప్రవర్తనని మార్చుకొని చెయ్యరాని మహాపాపాలు చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని భార్యని పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులని వదిలిపెట్టి తల్లిదండ్రుల్ని చేసుకున్న భార్యని కన్న పిల్లల్ని బజారు పాలు చేసి వాళ్ళకి రక్షణ లేకుండా పోయి అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు పాలైపోయి ఈ చేసిన పాపం హరించక విపరీతమైన స్వార్థం పెరిగి విపరీతమైన ధనార్జన కోసమని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ దేశంలో హిందూ ధర్మం, మతం వేరు, ధర్మం వేరు. ధర్మమేమో హిందూ ధర్మం, మతం అనాది మతం. ఈ మతం ధర్మం పద్ధతులు మారిపోయి స్వార్థానికి ఎప్పుడైతే తెగబడ్డామో మన దేశం అభివృద్ధి పోతుంది. ఏదో అభివృద్ధి పొందామనుకుంటున్నాడు కానీ అభివృద్ధి పొందటం లేదు. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు కానీ మనం దేశానికి ప్రపంచానికి చేస్తున్న మేలు ఏమిటని ఆలోచించక స్వార్థంతో తయారైపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో కొంత జనాభా మన హిందూ ధర్మం, అన్ని ధర్మాల్లోకి హిందూ ధర్మం మంచిదవటం, అనాది మతం అవటం, కొంత మంచి ఉండటం, దీన్ని ఎట్లా చెడగొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో హిందూ దేశమే, హిందూ మతమే అంతరించిపోవాలని తినే ఆహార పదార్థాల్లో, తాగే నీటిలో కాలుష్యం తయారు చేసి మనల్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. కొంత మనంతట మనం నాశనం అయిపోతున్నాం. మనకు పక్కన ఉన్నటువంటి శత్రు దేశం మనల్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి తయారైంది. మనకు ఉన్నటువంటి స్వార్థాన్ని ముందు విడనాడాలి. రెండు, మరి మానవ ధర్మం అని అవుతుంది. ఆ ధర్మం ఎట్లా ఉంటుందంటే చేసే పనే దైవం. ఎవడి వృత్తి వాడు చేసేటప్పుడు ఆ వృత్తిని చేయకపోతే నాకు బతకడానికి కావాల్సింది రాకపోవటం చేత అదే దైవం అని చేసే పనిని దైవంగా తలంచి నమస్కారం చేసుకొని స్వార్థాన్ని విడనాడి నిస్వార్థ సేవ చేశాడు ఇంతకుముందు. ఇప్పుడు అది తప్పింది, స్వార్థం పెరిగింది.
దేశం ఏమైపోయినా పర్వాలేదు, ప్రపంచం ఏమైనా పర్వాలేదు, పోయేవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు ఉంటారు అనేటువంటి పరిస్థితిలో తనేమైపోతానో తనకు తెలియకుండా విపరీతమైన బాధలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయేది తినే ఆహారం, తాగే నీటిలో విషపూరితమైన పదార్థాలు కలిపి జనం చావడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇతర దేశాలు చేస్తున్నాయి. 2, మన దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడంటే ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, తేలులో ఉన్నాడు. ప్రతి జీవరాశిలో ఉన్నాడు దేవుడు. ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు అని మరి చెప్పింది మన అనాది మతం. ఎట్లా అంటే తేలును చంపొద్దు, పామును చంపొద్దు. వృశ్చిక రాశి తేలు చూడండి, ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో సర్పం వస్తుంది. ఆ రోజుల్లో ఎందుకు చెప్పారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎయిడ్స్ వ్యాధికి పాము సర్పంతో వైద్యం చేస్తున్నారు. మరి మొన్న వచ్చినటువంటి విషవాయువులు వచ్చిన వ్యాధి, దానికి తేలు విషంతో చచ్చిపోయకుండా బతకడానికి మార్గం చేశారు. మరి తేలు విషం మంచిదే, పాము విషం మంచిదే. కానీ మనిషి మాత్రం, మనిషి శరీరం కానీ మనిషిలో ఉన్న పదార్థాలు కానీ ఏవి ఉపయోగపట్టలే. మరి ఎయిడ్స్కేమో పాము విషం అయిపోయా, తేలు విషయమేమో కరోనాకి ఉపయోగపడుతుంది కదా. అప్పుడు తేలుని పామును చంపచ్చా? చంపకూడదు. కానీ మనం చాలా విచారణ లేకుండా మన ప్రవర్తన అని బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన ప్రవర్తన ఏమిటనేది తెలియపరచడమే తెలిసినటువంటి జ్యోతిష్యుల యొక్క ఉద్దేశం.